నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల అన్నారం బ్యారేజ్ పైన ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిందో ఆ కమిషన్ ఒక నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదికని అసెంబ్లీలో పొందుపరిచి అసెంబ్లీలో ఈ అంతా కంప్లీట్గా కూడా దీన్ని సిబిఐకి ఫార్వర్డ్ చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. సో ఈ నేపథ్యంలో నిన్న కవిత గారు ప్రెస్ మీట్ పెట్టి, అంటే జాగృతి అధ్యక్షుడు కవిత ప్రెస్ మీట్ పెట్టి, సో కంప్లీట్గా ఇది కేసీఆర్ పాత్ర లేదు, ఇదంతా కూడా ఇటు హరీష్ రావు, సంతోష్ గారు వాళ్ళిద్దరు అవినీతి చేసిరు అని చెప్పి సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. సో ఇంకోవైపు ఇటు సిబిఐ విచారణ ఏదైతే ఉందో, సో దాన్ని ఏమో బీఆర్ఎస్ పార్టీ ఏమో కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఈ విధంగా చెప్తున్నారు. సో మాట్లాడదాం దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ పార్టీ రాష్ట్ర నాయకులు సో గడ్డం సాయి గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. సో చెప్పండి అన్న, ఎట్లా కూడా వచ్చింది నిన్న ఫస్ట్గా చూసుకుంటే కాళేశ్వరంలోని ఏదైతే 3 ప్రాజెక్టులు మేడిగడ్డ, సుందిళ్ల అన్నారం బ్యారేజ్ పైన కమిషన్ రిపోర్ట్ని సిబిఐకి ఫార్వర్డ్ చేయడం, అంటే గతంలో కూడా చాలా సందర్భాలు బీజేపీ పార్టీ చెప్పింది అవును సిబిఐకి ఇవ్వండి. సో ఇప్పుడు ఇచ్చింది, ఏం చెప్తారు? మేము మొదటి నుంచి చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాము. ఇది దాదాపు 600 పైన ఉన్నటువంటి పేజీలతో ఉన్నటువంటి నివేదికను, 63 పేజీల నివేదికను మాత్రమే బయట పెట్టడం జరిగింది. దాని పూర్తి నివేదికను బయట పెడితే కానీ దాంట్లో ఉన్న లోపాలు అన్నీ తెలుస్తాయి, బయటకు వస్తాయని చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా నిన్న అసెంబ్లీలో కూడా 636 పేపర్లు ఏమో బయట పెట్టడం జరిగింది. సో పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదికలో నేను అంతకుముందుకే చెప్పాను, అది పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక కాదు, రేవంత్ రెడ్డి రాయించినటువంటి నివేదిక. సో అదే విధంగా జరిగింది అని చెప్పడం జరిగింది. సో దాంట్లో అవకతవకలన్నీ కూడా కరెక్ట్గా న్యాయం చేయలేమని పోలీసు వాళ్ళు కానీ, ఇక్కడ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కానీ అదంతా పూర్తిగా అర్థం అవడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మన అసెంబ్లీలో తీర్మానం చేసి ఇప్పుడు ఒక సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. సిబిఐని అప్పచెప్పడం నిజంగా స్వాగతిస్తూ ఉన్నాం. ఇది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతగాని పనితనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. తీసుకున్నటువంటి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసే కానీ, ఇప్పుడు కాళేశ్వరం కేసే కానీ నత్తనడకగా దాదాపు 2 సంవత్సరాలు కాలయాపన చేసిన తర్వాత ఇప్పుడు సిబిఐకి అప్పచెప్పడం అనేది, ఎందుకంటే సిబిఐ కూడా కొంత టైం తీసుకుంటుంది, అంతలోపల వీళ్ళు చేసేటువంటి పనులు చేసుకోవచ్చు, వీళ్ళు సెటిల్ చేసుకోవచ్చు అనే ఆలోచనతో చేస్తున్నారని మా యొక్క ప్రధాన ఆరోపణ. మనం గమనించాలి. ఇప్పుడు నిన్న మాట్లాడుతున్నప్పుడు కవిత గారు కూడా మనం ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాము, ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం గతంలో చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము అనేక ఆరోపణలు చేశాం మేము. వాళ్ళు చాలా పెద్ద ఎత్తున కుంభకోణం చేసి నిత్యం ఏటీఎంగా మార్చుకుని కాళేశ్వరం అని చెప్పేసి మాకు వచ్చినటువంటి మోడీ గారే కానీ, మరి అదేవిధంగా అమిత్ షా గారే కానీ, ఈటల రాజేంద్ర గారే కానీ, కిషన్ రెడ్డి గారు కానీ అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. సో విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కాళేశ్వరం యొక్క బడ్జెట్ని పెంచుకుంటూ పోతూ, దాని యొక్క రీడిజైన్ చేసుకుంటూ పోతూ, దాంట్లో ఉన్న డబ్బుల్ని దోచుకుంటూ పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిన్న అదే విషయాన్ని కవిత గారు వెల్లడించడం జరిగింది. హరీష్ రావు గారు మరియు అదే ఎంపీ సంతోష్, ఆనాటి మాజీ మంత్రి, ఇప్పుడు ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు గారు, ఆనాటి మంత్రి అయినటువంటి హరీష్ రావు గారు దీన్ని పెద్ద ఎత్తున ఆ రోజు కుంభకోణం చేసిరని చెప్పేసి మా తండ్రికి ఏం పాత్ర లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ విషయం ఏంది అర్థం చేసుకోవాల్సింది అంటే, మంచి చేసినప్పుడేమో కేసీఆర్, ఇప్పుడు ఆ రోజు ఆ యొక్క కాళేశ్వరాన్ని ప్రారంభిస్తున్నప్పుడు హరీష్ రావు శిలాపలకంలో పేరు పెట్టకుండా, హరీష్ రావుని లేకుండా, ఆ శిలాపలకం లేకుండా అతని కాళేశ్వరం ప్రారంభించడం జరిగింది. ఈ రోజు వచ్చేసరికి ఏమంటున్నారు, కేసీఆర్ని పక్కబెట్టి కేసీఆర్ మీద సిబిఐ ఆరోపణ అనే వరకు దాన్ని పక్కదోడు పట్టించడానికి హరీష్ రావు మరియు అదే సంతోష్ రావు అని చెప్తా ఉన్నారు. వాస్తవంగా వీళ్ళందరి చేతులు ఉన్నాయి. మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం, పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది, పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది అని చెప్తా ఉన్నాము. అయినా కూడా పట్టించుకోలేదు. ఈ రోజుకైనా హర్షిస్తూ ఉన్నాము, స్వాగతిస్తూ ఉన్నాం సిబిఐకి అప్పచెప్పడం. త్వరలో దీన్ని కూడా సిబిఐ కూడా ఒక మంచి ఇన్వెస్టిగేషన్ చేసి తప్పకుండా వాళ్ళని జైలుకి పంపించే పరిస్థితి చేస్తా అని చెప్పి మా యొక్క ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసం. ఇది అంటే సిబిఐ సంబంధించి ఏదైతే ఇచ్చారో, సో దానికి సంబంధించి కాంగ్రెస్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తారు. అంటే ఇప్పుడు సిబిఐకి అప్పగించిన ఎంత కూడా కాంగ్రెస్ బీజేపీ ఒక్కటి కాబట్టి సో ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి కూడా వ్యాఖ్యలు చేస్తారు. ఏం చెప్తారు? భారతదేశం మొత్తం మేము కొట్లాడేది కాంగ్రెస్తోనే. ఏ చిన్నపిల్లగాడిని అడిగినా కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని. ఆ కాంగ్రెస్ పార్టీ మనం చెప్పినట్టు బీజేపీ నాల్సిన అవసరం లేదు, బీజేపీ నాటి కాంగ్రెస్ పార్టీ నాల్సిన అవసరం లేదు. ప్రధానంగా ఇక్కడ విషయం ఏంటంటే ప్రభుత్వం యొక్క వైఫల్యం, ప్రభుత్వం చాతగాని పనితనము, ప్రభుత్వం చేయలేని పనిని వాళ్ళు చేయలేక, వాళ్ళకు ఉన్నటువంటి మరి పోలీస్ వ్యవస్థ కరెక్ట్ ఉండి లేకనా, ఇన్వెస్టిగేషన్ వ్యవస్థ కరెక్ట్ ఉండి లేకనా మరి మొత్తానికైతే సిబిఐకి అప్పచెప్పారు. తప్పకుండా సిబిఐ అనేది ఒక సంస్థ, భారతీయ జనతా పార్టీ కనసాగిలో ఉండేది కాదు, కేంద్ర ప్రభుత్వం యొక్క కనసాగిలో ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు చేసేది అనేది కాదు. సిబిఐ అనేది ఒక ఇన్వెస్టిగేషన్ సంస్థ, దాని పని చేసుకుంటూ పోతుంది. దాంట్లో మంచి ఏంది చెడు ఏంది అనేది బయట పెట్టే పని చేస్తూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రజల్లో ఒక విశ్వాసం ఏముందంటే, నిన్నటి నుంచి ఒక చర్చ జరుగుతుంది ఏంటంటే, ఇప్పటికైనా సిబిఐకి అప్పచెప్పారు, సంతోషం. కానీ కాలయాపన చేసిండ్రు, ఈ 2 సంవత్సరాలు కాలయాపన చేసి కేసీఆర్ని కాపాడే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేసిండు అని చెప్పేసి తెలియజేస్తాం. అంటే గతంలో ఘోష్ కమిషన్ ముందు ఈటల రాజేందర్ గారు కూడా వెళ్ళారు. సో ఇప్పుడు సిబిఐ కూడా అప్పగించారు కాబట్టి సో అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్, సో వారి పేరు కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉందంటారా?
100% ఇప్పుడు ఈటల రాజేంద్ర గారు ఎప్పుడు ఒకటే మాట చెప్పారు. అక్కడ నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడినా, ఆ రోజు ఉన్నట్టు మంత్రిగా నేను ఏం మాట్లాడో అది మాట్లాడినా, ఈ రోజు బీజేపీలో ఉన్నంత మాత్రం నేను అబద్ధం మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఆ రోజు ఉన్న ఫైనాన్స్ మినిస్టర్గా, ఎందుకంటే ఫైనాన్స్ మినిస్టర్గా తను అక్కడ నెంబర్ మాత్రమే ఆయన దగ్గరికి వస్తుంది, కానీ డబ్బులు పంపించడం కానీ చేయడం కానీ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నారు. దానికి స్పెషల్గా కాళేశ్వరం కట్టడానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని ఏ నిధులు ట్రాన్సాక్షన్ జరిగినా ఆ కార్పొరేషన్ నుంచి జరిగింది తప్ప వేరే ఫైనాన్స్ మినిస్టర్కి ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే ఒక బీసీ నాయకుడు, ఒక బీసీ బిడ్డ, ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిండు ఈటల రాజేందర్. తనని టార్గెట్ చేయాలని అటు రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఆడిన పన్నాగంలో మన కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి ఆడిన పన్నాగంలో ఈటల రాజేందర్ పేరుని ఇరికించే ప్రయత్నం చేశారని చెప్పి తెలియజేస్తాం. సో ఇంకోటి రాష్ట్రంలో యూరియా కొరత ఉంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఇదంతా కూడా చేస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తారు. మీరేమంటారు? అంటే యూరియా కొరత అనేది ఆల్రెడీ స్వయంగా చెప్పడం జరిగింది. కొంతవరకు లేట్ అయింది, కాలయాపలేదు. 100% దానికి సంబంధించింది అంతా కూడా రావడానికి ప్రయత్నం చేశాం. ఆల్రెడీ మంత్రి ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారు, మంత్రి గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. యూరియా కూడా అతి త్వరలో వచ్చేస్తుందని చెప్పి వచ్చేసింది కూడా. దానికి సంబంధమే లేదు. కాకపోతే వాళ్ళు బీఆర్ఎస్లో ఆడుతున్నటువంటి నాటకం ఏంటంటే కేసీఆర్ని ఎట్లా కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ అంటే ఎలా అనే దానిపైన వాళ్ళు ఈరోజు కవిత కూడా కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ అనగానే ఒక ఇద్దరు నాయకుల మీద ఆరోపణ చేశారు. నాకు తెలిసి ఎప్పుడు దయ్యాలు మన ఆయన చోటు దయ్యాలు ఉందంటే ఆలేనేమో దయ్యాలు అనేది ఇప్పుడు బయటకు వస్తూ ఉంది. మరి 100% యూరియా సంబంధమే లేదు. యూరియా అనేది ఒక భాగం. అది ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిసారి ఒక వెనుక ముందు ఒక నెల అటు ఇటు తప్పకుండా ఇచ్చే ప్రయత్నం, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇంత యూరియా అవసరం ఉందని చెప్పలేకపోయింది. దాన్ని పంపించే దాంట్లో కొంచెం కాలయాపన జరిగింది అనేది వాస్తవం. సో ఇంకా మీరు బీసీ నాయకులు కాబట్టి, సో బీసీ నాయకుడిగా చెప్పండి. సో 42% రిజర్వేషన్ సంబంధించి సో కేంద్రానికి పంపించడం, కేంద్రం యాక్సెప్ట్ చేస్తలే కాబట్టి సో మేమే జియోగా తీసుకొస్తాము అని చెప్పి మన క్యాబినెట్ కూడా కంప్లీట్గా అందరూ చర్చించిన విషయం తెలిసింది. సో మీరేం చెప్తారండి 42% రిజర్వేషన్ పైన? ఇప్పటికైనా 42% రిజర్వేషన్ పైన మేము ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాం. ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా 42% బీసీలకి రిజర్వేషన్ మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది. నిన్న ప్రవేశపెట్టిన దాంట్లో కూడా పూర్తి మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ మేము ప్రధాన డిమాండ్ ఏం చేస్తూ ఉన్నామంటే, మీరు 4% ఉన్నటువంటి ముస్లిం రిజర్వేషన్ని 10% తీసుకొచ్చి అది బీసీలకు కలపడం ఎంతవరకు కరెక్టో దానిపైన క్లారిటీ ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి 42% ప్రత్యేకంగా బీసీలకే ఇవ్వాలనేది మా యొక్క ప్రధాన డిమాండ్. పూర్తిగా బీసీ కులాలకి, బీసీ వర్గాలకి మాత్రమే 42% అందాలనేది మా యొక్క డిమాండ్. రెండో విషయం ఏంటిదంటే, ఇక్కడ ఎంతసేపటికి 42% బీసీ రిజర్వేషన్ పైన ఆలోచిస్తారు తప్ప కామారెడ్డిలో డిక్లరేషన్ చేసినటువంటి బీసీ డిక్లరేషన్లో ఉన్న అంశాలు ఎందుకు ప్రవేశపెట్టట్లేదో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక చిన్న విషయం మీకు మీ కెమెరా ద్వారా, మీ ఛానల్ ద్వారా చూపిస్తాను. కామారెడ్డి డిక్లరేషన్లో ABCDEF అని 5 అంశాలని ప్రవేశపెట్టారు. ఏలో రిజర్వేషన్లు, బిలో నిధులు, సిలో సంక్షేమము, డిలో విద్య, సిలో వచ్చేసి ఈలో వచ్చేసేమో వృత్తులు, చేతి వృత్తుల సాయము, ఎఫ్లో వచ్చేసేమో వివిధ సామాజిక వర్గాల హామీలు. ఇట్లా 5 అంశాలని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుకుంటూ కాలయాపన చేసుకుంటూ రిజర్వేషన్ మీదనే అవుతారు తప్ప బిలో ఉన్నటువంటి నిధులు ఏమైనాయి? నేను నిధులు ఏమంటున్నా అంటే, బి అంశంలో మేము పెట్టిన బీసీ డిక్లరేషన్లో 20,000 కోట్ల బడ్జెట్ మీకు ప్రతి బడ్జెట్లో ఏటా మీరు కేటాయిస్తా అన్నారు. మరి ఇప్పటివరకు మీరు 20,000 కోట్ల బడ్జెట్ బీసీలకు ఎందుకు కేటాయిస్తలేదు? ఇది మీ చేతుల పనే కదా. ఎందుకు ఈరోజు సంక్షేమం వైపు ఎందుకు బీసీల గురించి ఆలోచిస్తలేదు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు వచ్చి 22 నెలలు అవుతా ఉంది. ఇప్పటివరకు బీసీలకు ఇచ్చినటువంటి బడ్జెట్ ఎంత, మీరు ఖర్చు పెట్టింది ఎంత, మీరు బహిరంగ శ్వేతపత్రం రిలీజ్ చేయాలని తెలియజేస్తా ఉన్నాను. మీరు అసలు ఒక్క సంక్షేమ పథకం కూడా బీసీలకు ఇంతవరకు మీరు తయారు చేయలేకపోయారు. మీ యొక్క వైఫల్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సంక్షేమ విషయానికి వచ్చే వరకు ఈరోజు అన్ని జిల్లాల ఇప్పుడు ఏమని రాశారంటే, ఎంబీసీ కులాలకి అభివృద్ధి కోసము పర్యవేక్షించేందుకు ఒక ఎంబీసీ శాఖ ఏర్పాటు చేస్తా అన్నారు. అది చేయలేదు. అన్ని బీసీ కులాల సమగ్ర అభివృద్ధి కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈరోజు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పుడు కూడా బీసీ ఒక 70 కార్పొరేషన్లు ఉన్నాయి. బీసీ నాయకులకు ఎన్ని కార్పొరేషన్ చెప్పాల్సిన అవసరం ఉంది? ఒక డీజీపీ బీసీపీ ఎందుకు అవుతలేడు? ఒక సిపి డీసీపీ ఎందుకు అవుతలేడు? అక్కడ పోలీస్ శాఖలో ఎందుకు ఒక బీసీలు అవుతలేరు? అదేవిధంగా ఒక జడ్జిని అపాయింట్మెంట్ చేసినప్పుడు ఒక బీసీ ఎందుకు అవుతుంటుండు? ఇవన్నిటి మీద చర్చించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా విద్యాపరంగా ప్రతి మండలంలో నవోదయ విద్యాలయ సమానంగా బీసీలకు కొత్త గురుకులము, ప్రతి జిల్లా ఒక కొత్త డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. చేసిరా? చేయలేదు. మరి యువతకి 3 లక్షల కంటే తక్కువ ఆదాయం గల బీసీ కుటుంబాలకు యువతకి ర్యాంకులతో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు. ఇచ్చిరా? ఉన్న ఫీజు రియంబర్స్మెంటే ఇస్తలేరు. ఇంకోటి చేతి వృత్తుల సాయం అన్నారు. గీతా కార్మికులకు, చేనేత కార్మికులకు ప్రస్తుతం 50 ఏళ్ళు వృద్ధాప్య పెన్షన్లు, అర్హత వయసుని మిగిలిన అన్ని చేతి వృత్తులకు చేపట్టి వారికి వర్తింపని అన్నారు. ఇంతవరకు 50 సంవత్సరాలు కాదు కదా, 60 సంవత్సరాల వాళ్ళకి ఆ పెన్షన్ చేయడంలో వెనుక ముందు అవుతా ఉన్నారు. ఇంకా ఈ 50 సంవత్సరాలకి ఎప్పుడు ఇస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది. బీసీ కార్పొరేషన్లు
ఫెడరేషన్ల కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికలకు నిర్వహణ చేసి 10 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నారు. అసలు ఎన్నికలు పెట్టింది లేదు, ఆర్థిక సాయం చేసింది లేదు. మరి ఇదే విధంగా మనం చూసుకుంటూ పోతుంటే ఎక్కడ కూడా ఈ కులగణన అడ్డం పెట్టుకొని 42% అడ్డం పెట్టుకొని దీని వెనుక రాజకీయం ఆడుతూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా నిద్ర నుంచి లేచి క్యాబినెట్లో విస్తరణలో మనం ఎంతవరకు 42% వేయగలిగిన మీ చేతిలో ఉన్న విషయం చెప్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఇప్పుడు రేపు జరగబోయే దాంట్లో మీరు ఏమంటున్నారు, 42% ఇస్తా అంటున్నారు, మీ పార్టీ పరంగా ఇస్తా అంటున్నారు, ఏదో జియో ప్రవేశపెట్టారు. మన భగవంతుడు మనకు బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉండి మనకు అదృష్టం బాగుంటే ఎవరు కోర్టుకు పోకపోతే ఈ జియో అట్లా కంటిన్యూ అవుతుంది. ఎవరికైనా కోర్టుకు పోతే ఆటోమేటిక్గా అది రద్దయ్యే పరిస్థితి ఉంది. అంటే విషయం ఏంటంటే సరైనటువంటి డెడికేషన్ కమిషన్ వేయకుండా, సరైనటువంటి సర్వే జరగకుండా బీసీలకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, బీసీలకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అసలు బీసీలు ఈ గత ప్రభుత్వం ఇచ్చిందేమో 52% బీసీలు ఉన్నారని చెప్పేసి ఈ ప్రభుత్వం ఏమో 46% ఇచ్చింది. అంటే దాదాపు 8% ప్రజలను చంపేసిరా మరి ఈ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఈ సరైనటువంటి సమగ్రమైనటువంటి నివేదిక లేక, సరైన డెడికేషన్ కమిషన్ వేయక, ఆ నివేదిక సరిగా తెచ్చుకోక వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి దయచేసి నేను ఒకటే కోరుతా ఉన్నాను, రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి పార్టీ డిక్లరేషన్ అంటారు, పార్టీ రిజర్వేషన్ క్లియర్ చేయడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ జనతా పార్టీ అక్కడ బీసీకి ఇచ్చింది అనుకోండి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్కడ రెడ్డికి ఇస్తుంది, ఇంకో ప్రభుత్వం బీసీకి ఇస్తుంది. అంటే అక్కడ మళ్ళీ ఏమవుతుంది, ఇద్దరు రెడ్డిలు ఓడిపోయి మళ్ళీ ఇద్దరు బీసీలు ఓడిపోయి మళ్ళీ రెడ్డికి గెలిచే అవకాశం ఉంది. నేనేమంటానంటే పార్టీల పరంగా ఇచ్చే రిజర్వేషన్ అది అమలు కాదు, అది వేస్ట్. ఎందుకంటే ఒక పార్టీ బీసీకి ఇచ్చినా చెప్పుకోవడానికి బీసీకి ఇచ్చినా అని చెప్తారు 42%, కానీ ఇంకో పార్టీ చేసి అక్కడ రెడ్డికి ఇస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ బీసీ మీద ఒక రెడ్డి ఆధిపత్యం చెలాయిస్తే ఆటోమేటిక్ రెడ్డి గెలుస్తాడు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఉంటుంది, అన్నీ ఉంటాయి, అంగు ఆర్భటం అన్నీ ఉంటాయి, కాబట్టి గెలిచే అవకాశం ఉంది. నేనేమంటానంటే ఇప్పుడు మీరు ప్రవేశపెడుతుంది అథెంటికేట్గా ఒక డేటాని క్రియేట్ చేసి సిస్టమేటిక్గా ఒక సర్వే జరిపించి దానికి సరైన న్యాయం మీరు ఆయన పెడుతున్నటువంటి 9th షెడ్యూల్ ఎందుకు తమిళనాడులో ఈరోజు ఆ 9th షెడ్యూల్లో పెట్టడం వల్ల ఎందుకు అమలవుతుందంటే వాళ్ళు సరైనటువంటి డెడికేషన్ కమిషన్ వేసి ప్రాపర్ సర్వే చేసారు. పూర్తిగా సర్వే శాతం పర్ఫెక్ట్ జరిగింది కాబట్టి 100% ఈరోజు అది 9th షెడ్యూల్ అమలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మనం పోతే సుప్రీంకోర్టులో మనం అడ్డుపడతాం. ఈరోజు సుప్రీంకోర్టు మీరు పోతుంది లేదు, మాట్లాడుతుంది లేదు, కొట్లాడుతుంది లేదు. అదేవిధంగా రాష్ట్రపతిని కలిసింది లేదు, మాట్లాడుతుంది చేస్తుంది. ఏంటంటే మసిబూసి మాస్టర్ ఏదో బీసీలకి వీళ్ళే ఉన్నారు, ఇక కాంగ్రెస్ వాళ్ళే బీసీలకు మంచి చేస్తారని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్సే కాకుండా ఇంకా అనేక విషయాలలో చాలా విషయాలు చేయాల్సిన అవసరం ఉంది, బీసీల పట్ల న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి చిత్తశుద్ధి చూపించి ఇది ఒక కపట ప్రేమలాగా కాకుండా, ఒక సమితి ప్రేమలాగా కాకుండా బీసీల పట్ల సరైన న్యాయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.